లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం అబ్బా కాసేపు పడుకోని నీకంటే అలారం నయం నొక్కితే ఆగిపోతుంది. అబ్బా లేస్తున్నాను. గుడ్ మార్నింగ్. కాఫీ తెచ్చావా? థ్యాంక్ యూ. Oh God, 7:30. దరిద్రుడా, నువ్వు నెత్తిన చేయి పెడతావు అనుకున్నాను కానీ తల మీద టీ పెడతావు అనుకోలేదురా. ఇలాగైనా టీ ఇచ్చేది. అబ్బా మీ టైం బాగుంది, మీరు టీ తాగేవాళ్ళు అయ్యారు. నా టైం బ్యాడ్ గా ఉంది, నేను టీ అందించేవాడిని అయ్యాను. నాకు హెడ్లైన్స్ ఏంటి? అప్పుడు నువ్వు తాగేందుకు టీ ఉండాలిగా. ఏంటి వేళ అమ్మాయి గారు తొందరగా రెడీ అయిపోయారు. ఈ రోజు ప్రొఫెసర్ కి తీసి సబ్మిట్ చేయాలి. ఓహో, ఈ న్యూస్ చూసా? మధు హారతి తీసుకోమ్మా. ఇవాళ నాగుల చవితి, నీ చేత పుట్టలో పాలు పోయిస్తానని మొక్కుకున్నాను. నేను పుట్లో పాలు పోయడం ఏంటి? ఇది మరీ చాదస్తం కాకపోతే. నువ్వెప్పుడు మారుతావేమో గానీ వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తానన్నా. బై. ఇది ఎప్పుడు మారుతుందో ఏమో. హారతి తీసుకోండి. టీ తీసుకుంటున్నానే. హారతి తీసుకోండి. సరే, నేనెళ్ళి పుట్టలో పాలు పోసొస్తాను. శుభం. అమ్మాయి గారేమో పావుల మీద తీసేసి సబ్మిట్ చేయడానికి యూనివర్సిటీకి వెళ్ళారు. అమ్మగారేమో పుట్టలో ఉన్న పావుకు పాలు పోసి పూజ చేయడానికి వెళ్ళారు. అమ్మగారు అనుకుంటున్నట్లు పాము దేవత అంటారా? అమ్మాయి గారు అనుకుంటున్నట్లు పాము పామేనా? ఇద్దరులో ఎవరిది కరెక్ట్ అంటారు? కుడి కంటి చూపు కరెక్టా, ఎడం కంటి చూపు కరెక్టా? రెండు చూపులు కరెక్టే కదా, కానీ కుడి కన్ను ఎడం కన్ను చూడలేదు, ఎడం కన్ను కుడి కన్ను చూడలేదు. అలాగే నమ్మకం సైన్స్ ను చూడదు, సైన్స్ నమ్మకాన్ని ఒప్పుకోదు. అంత మాత్రం చేత నమ్మకం తప్పు కాదు, సైన్స్ తప్పు కాదురా. రెండు కళ్ళు కలిస్తేనే చూపు సజావుగా ఉంటుంది. నమ్మకము సైన్స్ కలిస్తేనే ప్రపంచం సక్రమంగా నడుస్తుంది. అబ్బా గొప్పగా చెప్పారండి. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టు చెప్పారు. పొద్దున్నే గొప్ప గుళికి విసిరారు. ఒరే, నేను గుళికి విసరటం నువ్వు మెలికేయటం మామూలే కదరా. అంచేత నువ్వు వెళ్ళి వేడివేడిగా మార్చి పకోడీలు పట్టరా. పకోడీల సత్యం. అక్కడే స్లోగారా. మిత్ అండ్ రియాలిటీ, ఈ రెండు విరుద్ధమైన స్వభావాలు గలవి. మీరు రీసెర్చ్ చేసేటప్పుడు ఈ రెండింటినీ మనసులో పెట్టుకుని స్టడీ చేసి సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. నా తీసి స్టడీ చేశాను సార్. సబ్మిట్ చేయడానికి వచ్చాను. వండర్ఫుల్. చెప్పిన టైంకి తీసి సబ్మిట్ చేస్తున్నావంటే నీ పట్టుదల మెచ్చుకోదగింది. థ్యాంక్ యూ సార్. ఇన్నేళ్లు ఎంతో మంది స్కాలర్స్ నా దగ్గర రీసెర్చ్ చేసినందుకు వాళ్ళు గర్వపడ్డారు. కానీ ఇవాళ నేను నీలాంటి సిన్సియర్ స్టూడెంట్ నా శిష్యురాలైనందుకు నేను గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. బాయ్. ప్రవీణ్, నువ్వా? ఏంటి బురద? ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే. కారులో వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న నా మీద బురద కొట్టలేదా? అవును, కావాలనే కొట్టాను. ఏం చేస్తావు ఇప్పుడు? సరే, నేను వెళ్తాను. సారీ 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 సారీ. పద వెళ్దాం.
ఏయ్ ఈ బురద షర్ట్ తోనా? ఆ, లేకపోతే ఏం చేస్తావు? ఈ బురద షర్ట్ తో ఎలా వెళ్తావు అర్థం చేసుకో. చూడు యూ లుక్ బెటర్ లైక్ దిస్ యునో. హే, నువ్వెక్కడికి? నువ్వు ఇక్కడే ఉండు. ఎవరైనా చూస్తే బురద మనిషిని ప్రేమించాను అనుకుంటారు. I'll just come. అమ్మా వచ్చావా? నాకు తెలుసమ్మా నువ్వు వస్తావని. ఇదిగో పుట్టల పాలు. అమ్మా, నేను వచ్చింది పుట్టలో పాలు పోయడానికి కాదు, నేను తీసుకెళ్తాను. పద. నాగుల చవితి రోజు ఎలాగో పుట్టదాకా వచ్చావు, కాసిన పాలు పోస్తే పుణ్యం వస్తుంది. అమ్మా, అది చీమలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాములు తాగడం అటు ఉంచి పాపం చీమలన్నీ చచ్చిపోతాయి. అయ్యయ్యో తప్పమ్మా, అలా అనకూడదు. నాగదేవత కోపం వస్తుంది. సర్లే పద. చూడమ్మా, నువ్వేమో పావుల్ని దేవతలంటూ పూజిస్తావు, కానీ ఆ చైనాలో అదే పావుల్ని కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులమే. పూజిస్తున్న వాళ్ళకు ఒరిగిందేంటి, కోసుకు తింటున్న వాళ్ళకు తరిగిందేంటి? అమ్మా తల్లి, నువ్వు పాలు పోయొద్దు, ప్రదక్షిణాలు చేయొద్దు, కానీ ఇంకెప్పుడు ఇలా అనకు. ఇవన్నీ అనాదిగా వస్తున్న ఆచారాలే. సరే కానీ నీ నాగ పూజలకి నేను అడ్డురాను. నన్ను మాత్రం ఎప్పుడు పూజించమని అడగద్దు, ఓకేనా? హాయ్ ఆంటీ. అరే ఏంటి బాబు బురద? మీ అమ్మాయి వెళ్తూ వెళ్తూ బురద కొట్టింది. క్రియేటివ్ డిజైన్. దాని సంగతి నీకు తెలుసు కదా. పద. పదండి. సర్లేరా, కూర్చో. హలో, ఆరు అచ్చుకుటాను ఉన్నాడా? అచ్చుకుటానా? ఉన్నారు సార్. తమరెవరు? నా పేరు సత్యం. ఒక్కోడి సత్యం అంటే అర్థమవుతుంది. కంగారు పడతాడులే. మనం వెతుకుతున్న టెర్రరిస్ట్ అచ్చుకుటాన్ ఫ్రెండ్ ఎవడో ఫోన్ చేశారు సార్. వన్ నెంబర్ ట్రాప్ చేయండి. ఓకే సార్. సార్, మీకు ఈ నంబర్ ఎవరిచ్చారు సార్? అచ్చుకుటాను ఇచ్చాడు. అచ్చుకుటాన్ ఇచ్చాడా? అతను మీకు అంత క్లోజా? వీర క్లోజ్. ఈ మధ్య ఓ పని చేసి పెట్టమని 50,000 రూపాయలు కూడా ఇచ్చా. ఏం పని సార్? అదంతా నీకెందుకయ్యా, సీక్రెట్. ముందు అచ్చుకుటానికి ఫోన్ ఇయ్యి. సార్, ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టాను సార్. టెర్రరిస్ట్ చచ్చుకుంటాను ఎక్కడున్నాడో చెప్పు. ఆ టెర్రరిస్ట్ అచ్చుకుటాను ఎవరో నాకు తెలియదు సార్. మరి ఆడి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఎందుకుందిరా? ఆడికి 50,000 ఇచ్చానండి బాబు. అంటే టెర్రరిస్ట్ కు డబ్బిచ్చి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పోషిస్తున్నావు అన్నమాట. అయ్యి బాబోయ్, మీరు ఇలా ప్రతిదానికి రాంగ్ మీనింగ్ తీసుకొని నన్ను ఇలా ఎరగొట్టడం బాగాలేదు సార్. చెప్పండి సార్. మీరు అనుకునే టెర్రరిస్ట్ అచ్చుకుట్టాను వేరు, ఇతనికి తెలిసినటువంటి అచ్చుకుట్టాను వేరు. ఇతనికి జామీన్ నేను ఇస్తాను. అన్నిటి తీసుకురండి. అబ్బా, ఇతను అమాయకుడండి, మా ఇంట్లో కుక్కు. అదే నా బ్యాడ్ లక్. ఏట్రోయ్, వచ్చేదో గంట ముందు రావచ్చు కదా. వీళ్ళంతా కలిసిన ఎముకలు ఎరగొట్టేసాక వస్తావా? సరే ఒక అరగంటకు వస్తారు. అయితే వీడిని లోపలండి. ప్రొఫెసర్ గారు చెప్పండి, పాములకి మహిమలున్నాయంటారా? ప్రశ్న చిన్నదే అయినా దీనికి సమాధానం చెప్పడం నాకు అగ్ని పరీక్ష లాంటిది. మా ఏంటి? త్వరగా రామ్మా. టీవీలో మా ప్రొఫెసర్ పావుల గురించి మాట్లాడుతున్నారు. విని కాస్త నీ అభిప్రాయాన్ని మార్చుకో. అగ్ని పరీక్ష అని దాటేద్దాం అనుకుంటున్నారేమో. నా కోసం కాకపోయినా మా ప్రేక్షకుల కోసమైనా చెప్పాల్సిందే. చెప్పండి సార్, పాములకి మహిమలున్నాయంటారా? వృత్తిపరంగా కాకుండా వ్యక్తిగతంగా అడిగితే నా అభిప్రాయాలు నమ్మకాలు వేరు. ఏమిటి సార్ ఆ అభిప్రాయాలు నమ్మకాలు? పాములకు మహిమే కాదు, పగుంది, ప్రతీకారం కూడా ఉంది. పగబట్టిన పాము తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమైనా చేస్తుంది. అంతేకాదు, అవసరాన్ని బట్టి అనుకున్న రూపాన్ని దాల్చే శక్తి కూడా వాటికి ఉందని నా అభిప్రాయం. చూసావా, పుట్టలో పాలు పొద్దని రావే అంటే రానంటావు. ఇప్పుడు చూడు మీ ప్రొఫెసర్ ఏం చెప్తున్నారు. ఏ ఆధారాలతో మీరు ఇలా చెప్పగలుగుతున్నారు సార్? నిత్యం దేవుణ్ణి పూజించే భక్తుణ్ణి నీ దేవుణ్ణి చూపించు అని నిలదీస్తే అతను చూపించగలడా? ఇది అంతే. నాగుపాము దేవత, ఇది నా నమ్మకం. మా ప్రొఫెసర్ అంటూ ఆయన గురించి తెగ చెప్పేదానివి ఇప్పుడేమంటావే? అవన్నీ జీతం కోసం క్లాసులో చెప్పే పాఠాలు మాత్రమే. ఇప్పుడు విన్నావుగా, ఇదే నిజం, ఇదే సత్యం కూడా. ప్లీజ్ మా. పాములు పగబట్టలేవు, ఎందుకంటే వాటికి మెమరీ ఫంక్షన్ లేదు. అలాగే పాములకు చెవులు కూడా లేవు. పాములు పాలు తాగుతాయంటాం కూడా తప్పే, ఎందుకంటే వాటికి పీల్చే గుణం లేదు. సార్, మరి చాలా మంది ఆడవాళ్ళు నాగుల చవితి రోజు పుట్టలో పాలెందుకు పోస్తుంటారు సార్? ఆ పాలు పాములు తాగుతాయని వాళ్ళ మూఢనమ్మకం.
అనాదిగా వస్తున్న ఆచారానికి వాళ్ళు వారసులవుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. భలే చెప్పారు. నిన్న ఇంటర్వ్యూలో ఎందుకు సార్ అలా చెప్పారు? పాములు నాగదేవతలా? పావులకి మహిమలుంటాయా? పావులకి పగ పంతాలుంటాయని, పగపడితే ఏవైనా చేస్తాయని, ఆఖరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో తిరుగుతాయని నిన్న కోట్లాది మంది చూసే టీవీ ఛానల్లో అలా చెప్పి ఈ రోజు స్టూడెంట్స్ కి క్లాస్ రూమ్ లో అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ ఈ ఆత్మవంచన? మాట్లాడరేం సార్? చెప్పండి. ఇప్పుడు మేము పుట్టలో పాలు పోయాలా, పుస్తకాల్లో ఉన్న పాఠాలు నమ్మాలా? చూడు మధు, సిలబస్ ప్రకారం క్లాస్ రూమ్ లో చెప్పడం నా వృత్తి ధర్మం. నిన్న టీవీలో చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. వృత్తి వేరు, నమ్మకం వేరు. రెండు వేరు వేరేమో అని మీరు నమ్మచ్చు సార్. బట్ ఐ కాంట్ డూ దాట్. ఇంతకాలం సైంటిఫిక్ గా మీరు చెప్పిన విషయాలు నేను నమ్మాను. ఇప్పుడు అవన్నీ మీరు అబద్ధాలు అంటున్నారు. బట్ మీరు ఆధారాలు చూపించండి, నేను నమ్ముతాను. చెప్పండి సార్. ఉంది అనే నమ్మకం నాది. ఆరాధించే వాళ్ళంతా ఆ నమ్మకంతోనే ఉన్నారు. ఆధారాలతో పాఠాలు చెప్పారు. అదే ఆధారంతో నేను థీసిస్ కూడా సబ్మిట్ చేసేసాను. అదే అబద్ధమైతే నాకు ఆధారం చూపించండి. లేకపోతే మీ టీవీ ఇంటర్వ్యూ అబద్ధమని ఒప్పుకోండి సార్. ఆధారం ఉంది. ఎక్కడుంది? నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. ఉంది అని మీకు అంత క్లియర్ గా తెలిసినప్పుడు దాన్ని తీసుకొచ్చి మాకు నిరూపించొచ్చు కదా. అదంత సులభం కాదమ్మా. ఏ? గతంలో దాన్ని సాధించడానికి వెళ్ళిన వాళ్ళెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. సార్, మీరు చెప్పేది నిజమైతే నేను వెళ్ళి సాధిస్తాను. వద్దమ్మా, ఆడపిల్లలు అంత సాహసం చేయొద్దు. పాము జంతువా దేవత అనే సందేహంతో తల బాదుకోవడం కంటే అది సాధించే ప్రయత్నంలో నా ప్రాణాలు పోయినా నేను లెక్క చేయను. నువ్వు ఈ అభిప్రాయానికి వచ్చాక వద్దని చెప్పలేకపోతున్నాను. వెళ్ళటానికే నువ్వు నిశ్చయించుకుంటే తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రాన్ని నువ్వు సాధించుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హలో, నేను పకోడీ సత్యానండి. అచ్చికుటాన్ ఉన్నాడా? లేడు, నల్లమల ఫారెస్ట్ వెళ్ళాడు. నల్లమల ఫారెస్ట్ కా? ఎందుకు? ఎవరో స్వామీజీ దగ్గర మంత్రాలు నేర్చుకోవడానికని. మంత్రాలు నేర్చుకోవడానిక? అంటే మన పని మీద వెళ్ళాడనమాట. హలో 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 హలో, ఏ ఫారెస్ట్ అన్నారు? నల్లమల ఫారెస్ట్ అయ్యా. అది ఎక్కడుంది? ఆంధ్రాలోనే, తమిళనాడు బార్డర్. రిసెర్చ్ అయిపోయిందన్నావు, మళ్ళీ నల్లమల ఫారెస్ట్ కెళ్ళి రిసెర్చ్ ఏంటమ్మా? అదేదో ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చుగా. అదప్పుడు రీసెర్చ్ అవ్వదమ్మా. అది ఏది ఏమైనా నిన్ను ఒంటరిగా అడవికి పంపించడం మాత్రం కుదరదు. నాన్న, నువ్వన్నా చెప్పు అమ్మకి. మీ అమ్మ చెప్పింది నిజమేనమ్మా. ఎవరైనా ఆడపిల్లని ఒంటరిగా ఎలా పంపిస్తారు చెప్పు, పైగా అడవికి. నాన్న, ఏం నాన్న నువ్వు కూడా? మధు, పోనీ 10 days ఆగు. ఈ రోజు నేను ఢిల్లీ వెళ్తున్నాను. తిరిగి రాగానే ఇద్దరం కలిసి వెళ్తాం. లేదు ప్రవీణ్, నువ్వు వచ్చేంత వరకు నేను ఆగలేను. మరీ ఎంత మొండి పట్టుదలేంటే? పట్టుదల లేకపోతే లైఫ్ లో ఎవరు ఏది సాధించలేరు. నువ్వెన్నైనా చెప్పు, నిన్ను మాత్రం ఒంటరిగా అడవికి పంపించనంతే. ప్లీజ్ అమ్మా. ఫారెస్ట్ ఏంటమ్మా? ఈవేళ ఒంటరిగా ఆడపిల్లలు ఫారెన్ కూడా వెళ్తున్నారు. అమెరికా వెళ్తున్నారు, ఆఫ్రికా వెళ్తున్నారు, అంటార్కిటికా వెళ్తున్నారు, చివరికి చంద్రమండలం కూడా వెళ్తున్నారు. అమ్మాయి గారు ఏదో దండకారణ్యానికో రంపచోడవరం ఫారెస్ట్ కి వెళ్తున్నట్టు అలా భయపడిపోతారేంటి? అట్లా నల్లమల ఫారెస్ట్ కే కదా. ఒకవేళ అమ్మాయి గారు ఒంటరిగా వెళ్ళడం మీకు ససేమిరా ఇష్టం లేకపోతే నేనే స్వయంగా తోడుగా వెళ్తాను. నువ్వా? నిన్ను ఇంట్లో చూసే మేము దడుచుకుంటున్నాము, అడవిలో చూస్తే పుల్లు సింహాలు చస్తాయిరా. తెగిస్తే రిస్కే పోద్ది. ఏమనుకుంటున్నారు నా గురించి? కేరళ నుంచి బస్సులోనో రైల్లోనో దిగాను అనుకుంటున్నారా? ఫారెస్ట్ నుంచి నడిచొచ్చా. ఎలాంటి ఫారెస్ట్ అయినా నాకు కొట్టిన పిండి. అసలు వీరప్పనికి ఫారెస్ట్ లో ఎలా తప్పించుకోవాలో ట్రైనింగ్ ఇచ్చిందే మనం. అందుకే 2 రాష్ట్రాల పోలీసులు ఏకమై కింద మీద పడి చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను దంతే వీరప్పని దొరుకుతాడనమాట. వీరప్పనికి మనకి ప్రెజెంట్ టర్మ్స్ బాలేవు. అమ్మయ్యా, ఒప్పేసుకున్నారు. బాబా, బ్లాక్ బాబా, రైట్ రైట్. బ్రేక్ వెయ్యాల్సిన సమయంలో వెయ్యడు. టికెట్ గేట్. 2 పక్కల బరువుంది. డబ్బులు ఎక్కడున్నాయి? డబ్బులు జాకెట్ లో ఉన్నాయి. రే బాబా, ఇప్పుడు నన్ను అదృష్టవంతుడివి. జాకెట్ మా ఆయన పట్టుకున్న మోట్లో ఉంది. జరిగే మోహన్ చూడు, నెత్తి మీద గంప. నువ్వు తప్ప నీ పెళ్ళామా? అవును. ఎలా పడుతున్నారా నాయన?
మూటలో జాకెట్ ఉందంటే అందులో డబ్బులు ఉన్నాయంటే తీసి. మూటలో లేదు, గోచిలో ఉంది. ఏదేది ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి చావు. మార్చి మార్చి నా ప్రాణాలు తీస్తున్నా కదరా. ఎక్కడ గోచి? ఎక్కడ కాదు, వెనకాల వెనకాల. ఇది కూడా మార్చి కట్టడం మొదలు పెట్టారా? జరగరా. ఎక్కడరా? ఓ ఇక్కడ. ఏంట్రా వాడిని అయ్యా పోలికే లేదు. ఇండియాలో ఎన్ని ఫారెన్ బ్యాంకులున్నా, ఎన్ని లోకల్ బ్యాంకులున్నా, మన ఆంధ్ర వాడు ఆచారాన్ని మర్చిపోకుండా ఇప్పటి వరకు ఈ గోజీ బ్యాంక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడిక్కడ దాచాడు సరే, రేపు వీడెక్కడ దాస్తాడు? కప్పుకుంటే ఈ బస్సులోకి మెరుపు తీగ ఎక్కటవా? రండి మేడం, రండి కూర్చోండి మేడం. ఇప్పుడు వచ్చింది నా బస్సుకు అంత బాబులేదు మేడం. ఎక్కడికి వెళ్ళాలి మేడం? నల్లమల ఫారెస్ట్ కి 2 టికెట్లు. మేడం మీరు వాడే సెంట్ ఏమిటి? పాయిజన్. బాబా, బ్లాక్ బాబా. మాట్లాడు మాట్లాడు మల్లిక, మాట్లాడు మాట్లాడు మల్లిక. పోయిందన్నా, పోయింది. ఎవరో నీ పెళ్ళామా? కాదన్నా, బస్సు. బస్సు పోతే నీకెందుకయ్యా బాధ? కండక్టర్ 45 రూపాయలు ఇవ్వాలన్నా. దానికి నువ్వేం కంగారు పడకు, వెనకాల ఇంకో బస్సు వస్తుందిగా. వస్తే ఆ బస్సులో ఒక కండక్టర్ ఉంటాడు కదా. ఉంటే నువ్వు ఈ బస్సులో పోగొట్టుకున్న డబ్బుల్ని ఆ వచ్చే బస్సులో ఉన్న కండక్టర్ ఇస్తాడయ్యా. ఈ కండక్టర్ ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆ కండక్టర్ ఎందుకు ఇస్తాడన్నా? భలే అడిగావయ్యా, బాగుంది. కూర్చో కూర్చో, చెప్తాను. దిగనయా, దిగని తొందరగా. మేడం రండి, మేడం రండి. మేడం మే ఐ హెల్ప్ యూ? హెల్ప్ చేస్తానంటే వద్దంటున్నారు. మేడం నన్ను ఏదో ఒక చేయనివ్వండి. ఏంటి? ఐ మీన్ సర్వీస్. ఏంటి సర్వీస్? వైర్ సర్వీసా? తప్పుగా. మధుమతి ఇదిగో నీ బ్యాగ్. వెరీ స్వీట్. కనెక్టర్ గారు డబ్బులండి. ఎంత? వీడైపోయాడు. ఏమ్మా ఈ అడవిలో ఎలుగుబంట్లు అవి ఉంటాయేటి? ఉండవు. అమ్మయ్యా, అయితే ధైర్యంగా ముందు నడొచ్చు. కానీ పుల్లుంటాయి. పుల్లుంటాయా? ఇంకా నయం, పకోడి తినైనా బతకొచ్చు. పులి కంట పడితే అది నన్ను పకోడి తినేసినట్టు తినేస్తుంది. అదేంటి అంకుల్, అడవిలో వీరప్పనికి ట్రైనింగ్ ఇచ్చింది మీరే అన్నారు. సర్లే అమ్మా, ఫోటోలో వీరప్పన్ గడి మీసాలు చూస్తేనే నాకు ఒంట్లో ఎముకలు కదులుతాయి. ఏదో నువ్వు అడవికి వెళ్తానంటే మీ నాన్న వద్దంటున్నాడు కదా, నాకు ఇక్కడ చిన్న పని ఉందని ఈ డ్రామా ఆడాను. సర్లే అంకుల్, డ్రామా అన్నా నాకు మంచి హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మ్యాప్ లో ఉన్న అడ్రస్ ప్రకారంగా ఈ దారులేంటో ఇదేంటో నేను కనుక్కొని వస్తాను. అక్కడ ఎవరో ఉన్నారు, నువ్వు ఇక్కడే ఉండు. దొరా దగ్గరికి తీసుకుపోదాం. తీసుకురా.
ఓ దొరా ఎవరురా ఈ కూన? దొరా ఈ కూన మన అడవిలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పట్టుకొచ్చాం. ఎవరు కూనా నువ్వు? మా కోనకెందుకొచ్చినావు? మీ గూడెం చూడాలని, మీ అందరి గురించి తెలుసుకోవాలని, తెలుసుకుని ఏం చేస్తావు? మీ జీవిత విధానాలను, మీ కష్ట సుఖాలను తెలుసుకొని పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయడానికి నేను వచ్చాను. అట్లా చేస్తే మాకేమొస్తది కూనా? ప్రభుత్వానికి మీ గురించి తెలుస్తుందండి. మీ గూడానికి రోడ్లు, స్కూల్, ఆసుపత్రి అన్ని వస్తాయి. అంతేకాదు మీరేదైనా చేతి పనులు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది, మీకు అండగా ఉంటుంది. ఎవరి అండదండలు మాకొద్దు. ఆ అడవి తల్లి ఈ నాగమ్మే మాకు అండ. ఎంతో అభిమానంతో మీ గూడానికి వచ్చాను. మీ ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించాలి. దొరా ఈ బస్తీ దొరసాని మాటలు నమ్మకండి. ఈ నాగరికులు మన గూడెంలో ఉంటే అనర్థాలు వస్తాయి. నేను మీలాంటి మనిషినే కదా. నా చేతనైతే మీకు ఏదైనా మంచి చేస్తానే కానీ నా మూలంగా మీకు ఎటువంటి హాని జరగదు. గూడెం పెద్దగారు, నా మాట నమ్మండి. ఆడపిల్లని ఎంతో దూరం నుంచి వచ్చాను. కొన్ని రోజుల పాటు మీతో ఉండనివ్వండి. దొరా ఈ బస్తీ కొనం సుత్తే మంచిదానిలో ఉంది. కొన్నాళ్ల పాటు మనతో ఉండనివ్వండి. ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు. గూడెం పెద్దగారు, మీరు చెప్పండి. మీ గూడానికి వచ్చిన వాళ్ళని అవమానపరచడం, వెళ్ళగొట్టడం మీ ఆచారం అయితే చెప్పండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పగవాడు గూడానికొచ్చినప్పుడు పడగ విప్పి కాటు వెయ్యడమే కాదు, పని మీద వచ్చిన వాళ్లను గుండెలకు హత్తుకుని ఆదరించడం తెలిసిన జాతిమార్. శివంగి, ఈ కూనను నీ గూటిలోనే ఉంచుకో. ఏ లోటు రాకుండా చూసుకో. అయ్యో ఈ కూన నేటి నుంచి మన గూడెంలోనే ఉంటది. మన మనిషిగానే చూసుకోవాలా. ఇది నా ఆన. నన్ను కాపాడండి దొరా. నేను తప్పు చేసినాను దొరా. నన్ను మన్నించండి దొరా. ఏమైనదిరా? నాగుల్ని పట్టుకెళ్లి పట్టణవాసుల ముందు ఆడిచి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను దొరా. అది కలిసింది దొరా. మీరే మన్నించి కాపాడండి దొరా. దొరా తప్పు చేసినవురా. నన్ను మన కాపాడండి. కులదేవతను అవమానం చేసినావు. ఆ అమ్మే నీకు సరి అయిన శిక్ష విధించింది. అనుభవించు. నేను నీకు మందు వెయ్యను గాక వెయ్యను. ఇక మీదట ఎవరైనా ఇసుమంటి తప్పు చేస్తారో ఇదే శిక్ష. సింగా, ఈ పీనుగను దూరంగా పాతిపెట్టు. రండి. రా దొరసాని రా. శివంగి, ఎవరై దొరసాని? కౌజు పిట్టలాగుంది. కౌజు గివ్జు అన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి. వచ్చింది ఎల్లడానికి కాదే, తాను పడ్డానికా? నిన్నోడించి మనువాడ్డానికి. అంత దమ్ముందా నీకు? ఆ రేయ్ ఏయ్! ఏయ్!
పారిపోయాడు. ఏం కాలేదుగా? ఆహా, ఏం కాలేదు. అసలు ఎందుకు కొట్లాడుకున్నారు? దొరసాని, మా గూడెల్లో మను చేసుకోవాలంటే మనువాడే ఆడకునని మగ కోన పోటీ పడి ఓడించాలి. అది మా ఆచారం. ఆచారం నీకు అర్థం కదలేరా? తాగు. ఏంటది? ఇది ఇప్పసారా. ఇది తాగితే చాలా మత్తుగా ఉంటది. తాగు. నాకు వద్దులే గాని నాకు ఇదేం చాలు. దొరసని, ఆ మల్లుతో నోడగొట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అన్ను మనవాడి నా జీవితాంతం ఏడ్చేదాన్ని. సమయానికి కర్రెసిరి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోను. నేను సహాయం చేయకపోయినా నువ్వే గెలిచేదానివి. నీ దెబ్బకి నీ పట్టుకు ఎవరూ నిలబడలేరు. అలా అనుకు దొరసాని. ఉన్నాడొకడు. ఎవరు? సింగడు. వాడి పట్టు ఉడుం పట్టు. నిజంగా వాడి సింగమే. నీకు అతని మీద మనసున్నట్టుంది. అయితే పోరాడు, ఓడిపో. నేను చచ్చిపోతాను కానీ ఓడిపోను. ఆడు నన్ను గెలిచే మనువాడాలా. అలాగా? అది సరే గాని మీరు నాగభక్తులు కదూ? మీ గుడిలో నాగశాస్త్రం ఉందట. ఎక్కడుంది? లే. సింగా ఏమైనది? ఈ బస్తీ కూన అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చా. కూనా నిజమేనా? నేను ఆ రోజు చెప్పాను ఈ కూన మన గూడెలోకి వద్దని. నువ్వు నా మాట వినకుండా దీన్ని ఇక్కడే ఉండమన్నావు. ఇది మనం లేదో చేయడానికే ఈ గూడానికి వచ్చింది. ఏ కూన సింగడు చెప్పింది నిజమేనా? తలకవేమి? పొద్దున్న ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. ఈ కూర ఉంగరం పడిపోయిందంట. దొరికిందాక వెతుకులాడండి. ఈ బస్తీ కూన మాటలు నమ్మొద్దు. కడుపులో ఏదో పెట్టుకొని మాట మారుస్తుంది. కూనా, నువ్వు చెప్పినట్టు ఉంగరం నిజంగానే దొరికితే ఈ గూడెంలోనే ఉంటావు. లేదు అమ్మ శిక్ష చేస్తుంది. ఉంగరం దొరికింది దొరా. శభాష్. సింగా, అనుమానించితే అవమానించినట్లురా. అది మన జాతి లక్షణం కాదు. కోనా, మా సింగడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పట్టించుకోకు. పో, తొంగో పో. ఇది తీసుకో. ఎవరి గూటిలో వాళ్ళు తొంగోండి. ఈ కూనలిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డారు. మనం వాడాలనుకున్నారు. ఇది పెద్దలకు ఇష్టమే, గూడెందొరగా నాకు ఇష్టమే. మరి మన కులదేవత అమ్మ ఆశీస్సులు పొందాలి కదా. అందుకే మన ప్రయాణము నాగుల కోనకి. నడవండి నడవండి.
అక్కడ నాగదేవత వచ్చి మనవాడి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. పద దొరసాని. దొరసాని, అదే నాగుల కోన. ఏ అమ్మా కులదేవత తల్లే, కూనలు పసి కూనలు మనువాడాలని మోజుపడి మొక్కుకుందామని నీ కాడికి వచ్చినారు తల్లి. కనిపించి కరుణించమ్మా, ఒక్కసారి దీవించమ్మా. ఆ జంట మా గూడెంలో కన్నుల పండుగగా తిరగాలి తల్లి. చూడమ్మా, రామ్మా, రా, దీవించమ్మా. దొరసాని, చూడు చూడు, ఆ పుట్టలోంచి పామొచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడు చూడు. అమ్మా నాగదేవత, మేమిద్దరం మనసుపడ్డాం, మనువాడాలనుకుంటున్నాం. మమ్మల్ని దీవించమ్మా. తల్లి, మమ్మల్ని దీవించు. జీవితాంతం నిన్ను కొలుచుకుంటాం. మా కోనలు తప్పు చేస్తే పెద్ద మనసుతో వాళ్ళ తప్పులను క్షమించి ఆశీర్వదించమ్మా. పొద్దు పడమర గుంకుతుండే, కులదేవత దీవించడానికి రాకుండే. గూడెం ఆచారం ప్రకారం మన కులదేవత కరుణిస్తేనే మను, దీవించలేదంటే మీరు కలిసి ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. నేటి నుండి మీరు జతగా ఉండడానికి వీల్లేదు. ఇది నా ఆన. రాదొస్తాని. ఎంత పని చేసావమ్మా. సమాధానం చెప్పండి. దీనికంతటికీ కారణం మీరే. మీ ఆచారాలతో మూఢనమ్మకాలతో 2 నిండు ప్రాణాలను బలి చేశారు. లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పుట్టలోంచి పాము రావడం ఏంటి, ఆశీర్వదించడం ఏంటి? మీ పిచ్చితనం కాకపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గత ఏమైపోవాలి? చూడు పట్నం దొరసానే, ఇది మా సొంత విషయం. ఇందులో తలదొచ్చడం మంచిది కాదు. ఇది మా కులదేవత ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇలా చంపుకోవడమా? దొరా, ఈ పట్నం దొరసానికి సమాధానం చెప్పాలా? నేను ఆనాడే చెప్పాను, ఇది మన గుడిలో చిచ్చు పెడుతుందని. ఇప్పటికైనా దీన్ని తరిమేయండి. నేను వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? అడవిలో ఉండి అడవి మనిషిలో బతుకుతూ మృగంలా తయారయ్యా. ఇది పచ్చి మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? అమ్మా నాగదేవత, నా కూతురు నీ మీదే ప్రయోగాలు చేయాలని ఈ అమ్మను వదిలి ఒంటరిగా అడవికి వెళ్ళింది. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించు. నా ముక్కుగానొక్క కూతురికి
ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నేను నోచిన నోములు వృధా చేయకు. నిన్నే నమ్ముకున్నాను. ఏం కూనా? అదే అదేం చెయ్యదు కూన. అది నేను పుట్టక ముందు నుంచి నా ఇంటనే ఉంటున్నది. నీ ఇంట్లోనే ఉంటుందా? ఒక పని మీద. పాము పని మీద ఉందా? మా పూర్వీకులు నాగశాస్త్రాన్ని తాటియాకులపై రాసి అది దుష్టుల కంటబడి దుర్వినియోగం కాకుండా ఉండడానికి కృష్ణసర్పాన్ని వశీకరణ చేసి దానికి కాపలాగా పెట్టినారు. నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. నాగశాస్త్రం అంటున్నారు, అందులో ఏముంది? తెలీదు. తెలీదా? అంటే దాన్ని ఎవరు చదవలేదా? ఆ అవకాశం ఎవరికీ కలగలే. ఎందుకని? అమ్మ నాగదేవత కరుణించి వరం ప్రసాదించాలి కదా. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు? ప్రయత్నించాలి కదా. అపచారం. అట్లా చేస్తే అమ్మ నాగమ్మ బుసగొడుతుందని, పచ్చని మా గూడెం మసైపోతుందని పెద్దలు చెప్పినారు. కూనా నువ్వే చింత లేకుండా హాయిగా పడుకో. అమ్మ సల్లగా చూస్తది. కూనా కూనా నీరైపోయింది. చుట్టుకులు తీసుకొస్తా.
మధుమతి ఎవరు నువ్వు? నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజు చూస్తున్నావా? అవును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు, అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళే. కూనా కూనా ఏంది కూనా నిలబడినావు? ఇదిగో ఈ నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా ఆ? ఎవరు? వాసుకి. నిజంగా? ఇంతకీ ఎవరా వాసుకి? వాసుకి ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవత, మా కులదైవం. ఆ తల్లిని చూసే భాగ్యం ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదు. అది నీకు దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కూనా. కూనా, ఆ వాసుకుని చూసే భాగ్యం కలుగుతుందో లేదో కాని ఆమెను చూసిన నిన్ను చూసిన నా బతుకు ధన్యమైంది కూనా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాగదేవత ఏంటి, మనిషి రూపంలో రావడం ఏంటి? దైవత్వాన్ని పొందిన నాగులకు కామరూపాన్ని దాల్చే శక్తి ఉంటుంది. నువ్వు చూసిన వాసుకి ఆ కృష్ణ సర్పం ప్రతిరూపమే. కూనా, ఆ అమ్మను దర్శించిన నీ పాదాలు తాకితే. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా తల్లి, వాసుకి ఒక్కసారి నిన్ను చూసే అదృష్టం ప్రసాదించు తల్లి. ఏ శివంగి, చూడు, నువ్వు ఈ బస్తీ దొరసానితో తిరగడం నాకు ఇష్టం లేదు. ఎందుకు? ఈమె మన జాతికి అపకారం చేయడానికే వచ్చింది. మంచి చేయడానికే వచ్చింది. నీదంతా కుళ్ళు బుద్ధి. ఏంటే మాటకి మాట ఎదురు చెప్తున్నావు? మాటకి మాటే కాదు, శాతకి శాత కూడా సమాధానం ఇచ్చే దమ్మున్నదాన్ని. అంత పొగరెక్కిందా? ఎక్కింది. దించగల దమ్ముంటే కలబడు, సత్తా ఇంటి చూపిత్తా. లేదంటే దండం పెట్టి పిల్లిలా పారిపో, వదిలేత్తా. ఏయ్, ఈ సింగడంటే ఏమనుకున్నావే? సింహం. మాటల్లోనా? ఏయ్, ఏం చేస్తావే? ఏయ్. ఏయ్. రే, వదలరా. నువ్వే గెలిచారా? నన్ను నువ్వే మనువాడాలి. మనువాడాలంటే నువ్వు ఈ దొరసాన్ని గూడె నుంచి పంపేయాలి. సరే సరే, వదలరా. ముందు వదిలేరా. చూడరా సింగ, నువ్వు పంపించేమని దొరసాని ఇప్పుడు మన ప్రాణాలను కాపాడింది. నాగరికులంతా సెడ్డోళ్ళని తప్పుగా అనుకున్నాను. నా తప్పు గీతొరసాని. తప్పు ఒకేయాలంటే ఓ పని చేయాలి.
వెంటనే మీ ఇద్దరు పెళ్లి చేసేసుకోవాలి. శివంగి, ఒకవేళ పాము రాకపోతే నువ్వు చచ్చిపోను నాకు మాట ఇవ్వు. ఆ నాగదేవత మమ్మల్ని దీవించకపోతే సింగడిని మనవాడని నా జీవితం వృధా. తల్లి, అమ్మా అబ్బా లేకున్నా సింగడు నా బిడ్డలా పెరిగినాడు. వీళ్ళిద్దరూ మనువాడాలని మోజుపడి నీ కాడికి మొక్కుకుందామని వచ్చినారు. కరుణించి కనిపించి దీవించు తల్లి. రామ్మ, రా తల్లి, దీవించు తల్లి. బిడ్డల్ని చల్లగా దీవించావు తల్లి. ఈ ఏళ మీరు మా గూడానికి రావడం మా అదృష్టం స్వామి. కోనా సామి, కోన పేరు మధుమతి, పట్నం నుంచి వచ్చింది. కోనా సామి, దండం పెట్టు. ఏమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మా గురించి మా గూడెం గురించి తెలుసుకోవడానికి వచ్చింది స్వామి. అంతేకాదు స్వామి, మాకు దొరకని అదృష్టం ఈ కోనకు దక్కింది. ఏమిటా అదృష్టం? మన కులదేవత అమ్మ వాసుకి దర్శనం దొరికింది స్వామి. అంతేకాదు తల్లి ఈ కూన దాహం తీర్చింది. నీళ్ళిచ్చింది నిజమే, కానీ పాము అమ్మాయిలా వచ్చిందంటే నేను నమ్మను. నువ్వు హేతువాదివా? కాదు, వాస్తవవాదిని. వాస్తవవాదివా? అదేమిటో. మీరే అన్నారుగా హేతువాదినని. నాది ఏ వాదం అని అనుకున్నా పర్వాలేదు, కానీ నా కళ్ళతో చూడందే ఏది నేను నమ్మను. నీ కళ్ళతో చూడలేని వాస్తవాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు మన కళ్ళతో చూసినవే నమ్మలేని మనుషులం మనం. కావచ్చు, కానీ ఇది సంథింగ్. చూడమ్మా, ఈ దొరగుడిసెలో ఉన్న కృష్ణ సర్పాన్ని నువ్వు చూసావా? చూశాను. అది కొన్ని వందల సంవత్సరాలుగా ఆ తాళపత్రాలను కాపలా కాస్తోంది. అదే నేను నమ్మలేకపోతున్నాను. పావుల జీవితకాలం ఎంత? అది కొన్ని వందల సంవత్సరాల నుంచి కాపలా కాయడం ఏంటి? మరదే, అదే మంత్రశక్తి అంటే. ఆ తాళపత్రాల్లో ఉన్న నాగశాస్త్రం దుర్మార్గుల చేతికి దక్కకుండా ఉండాలని, సర్పజాతి అంతరించిపోకుండా ఉండాలని కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక యోగి ఆ కృష్ణ సర్పాన్ని వశీకరించి అక్కడ వాటికి కాపలా ఉంచాడు. ఇవన్నీ చెప్పి ఈ అమాయక జనాన్ని నమ్మించచ్చేమో, కానీ నేను నమ్మను. సరే, నాతో రా. స్వామి రా. మీరెవ్వరూ ఈ గీత దాటి లోపలికి రాకూడదు. చూడమ్మా, నాగజాతిలో శ్రేష్టమైన అతి శక్తివంతమైన ఆ శ్వేతనాగునే నేనిప్పుడు వశీకరించి ఇక్కడికి తీసుకుని వస్తాను.
చూసావా అమ్మా, వశీకరణ ద్వారా ఈ శ్వేతనాగుని ఇక్కడ బంధించాను. అది దాని జాతి లక్షణాన్ని కోల్పోయింది. ఇప్పుడది కదల్లేదు. మళ్ళీ నాకు నేనుగా వశీకరణను ఉపసంహరిస్తే తప్ప ఈ శ్వేతనాగులో కదలిక రాదు. కావాలంటే పరీక్షించు. ఆ? నీకింకా నమ్మకం కుదరటం లేదా? అది ఆ బంధనంలో ఉన్నంత వరకు ఎంతకాలమైనా అదలా అచేతనంగా ఉండాల్సిందే. మీరు చెప్పేది నిజమైతే నా కోసం వదిలా ఉండనక్కర్లేదు. దాన్ని వదిలేయండి. అలాగే. గోపి పిల్లన్గా ఊదరా, మేమంతా వింటాం. అలాగే పదరా. గోపి పిల్లంగా ఊదరా, లేదంటే అది పగబడుతుంది. ఆ పావు నీ మీద పగబడుతుందిరా. నాగదేవత, నా తమ్ముడు తెలియకుండా తప్పు చేశాడు, వాడిని క్షమించు. దండం పెట్టుకోరా. ఏంది స్వామి ఇట్టా జరిగింది? ఈమెను శ్వేతనాగు పగబట్టింది.
అందుకే కాటేయబోయింది. పగబట్టిందా? అవును. ఈ అమ్మాయి పూర్వజన్మలో తన తమ్ముడి ప్రాణాలు కాపాడబోయి యాదృచ్ఛికంగా దాని చావుకు కారణమైంది. అందుకే ఈ జన్మలో ఈమెను చూడగానే ప్రతీకారంతో కాటేయాలనుకుంది. అది కుదరక విషం చిమ్మి వెళ్ళిపోయింది. శ్వేతనాగు పగపట్టిందంటే అది జన్మజన్మలకి వెంటాడుతూనే ఉంటుంది. అంతేకాదు, దానికి కామరూపాన్ని ధరించే శక్తి కూడా ఉంది. ఇప్పుడు ఎట్టా స్వామి? దీనికి ఇరుగుడు లేదా? ఉంది. చూడమ్మా, ఈ తాయెత్తు నీ చేతికి కట్టుకోవాలి. ఎందుకు? ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంతకాలం ఆ శ్వేతనాగు నిన్నేమీ చేయలేదు. నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేదు స్వామి. నమ్మి కట్టించుకోకునా, నీకే ఆపద జరగదు. కట్టించుకోమ్మా. ఈ సామి మాట వినడం వల్లే మేమంతా సల్లగున్నాం. నువ్వు ఆ సామి మాట ఎన్నుకోతరసాని. నీ కళ్ళతోనే చూసావుగా ఆ నాగు ఎంత భయంకరమైందో. సామి మాటిని ఆ తాయెత్తు కట్టించుకో. కట్టించుకోకునా? కట్టు స్వామి, కట్టు స్వామి. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఈ తాయెత్తు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతి నుంచి తీసేయద్దు. ఒకవేళ తీసేస్తే తక్షణమే ఆ శ్వేతనాగు వెంటాడి నిన్ను కాటేస్తుంది. ఒక్కసారి ఈ తాయెత్తు నీ చేతి నుంచి తీసేస్తే దాని శక్తిని కోల్పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ తాయెత్తుని కట్టే అర్హత నాకు లేదు. స్వామి చెప్పినట్టు తాయెత్తు తీయొద్దుకోనా? మధు, గుర్తుపట్టలేదా? నా కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పు. దొరసాని, నీ కబురు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మకు ఒంట్లో బాలేదట. అయ్యో. అంకుల్. ఓ కండక్టర్, ఏంటి వేషం? ప్రమోషనా? కాదు, లూజ్ మోషన్. ఉన్న ఉద్యోగమే పోయింది. ప్రేమించిన వారికి ఇవన్నీ సహజం. అది సర్లే. ఎలా ఉంది? ఏంట్రా? మధుమతి, మధుమతి. కలిసుందావురా, కహోనా ప్యార్ హై. వీటన్నిటికీ మించిపోయిన మ్యాటర్ ఉంది. మొత్తం చెప్పాలంటే ఒంట్లో ఓపిక లేదు, ఆకలి. అల్లుడు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఇది మన సొంత హోటల్ లాంటిది. నీకేం కావాలంటే తీసుకోవచ్చు. 2 వడ, 2 పూరి, 2 ఇడ్లీ, 2 అంటుపళ్ళు. తొందరగా తొందరగా తొందరగా. ఇదిగోండి సార్. తొందరగా లేదు, నిదానంగా తినండి. ఇదిగోండి, చేతులు కట్టుకోండి. సార్, మధుమతి ఎలా ఉంది? మంచి మంచి వీళ్ళు. ఇదిగో సార్, ఇదిగోండి సార్. ఇప్పుడు ప్రాణాలు లేచొచ్చాయా? తిండి పెట్టి చంపేశావు సార్. నిజంగా మధుమతి నా గురించి అడుగుతుందా? బిల్లు. ముఖ్యమైన లవ్ మ్యాటర్ మాట్లాడుతుంటే బిల్లు 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 ఒకటి పారిపోతాయే. సార్ మీరు చెప్పండి. బిల్ 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 బిల్. ఓకే, ఏంటయ్యా 2 రూపాయలు ఇచ్చావు? 50 రూపాయలు బిల్లు. ఇది టిప్ అయ్యా, తీసుకో. ఏంటి టిప్పా?
కాదదే బిల్లు. బిల్లా ఏంటిది అంతా తినేయమని చెప్పేసి నీ దగ్గర 2 రూపాయలు ఉందా? నా దగ్గర మరి బిల్లు ఎవరు కడతాడు రా నీ బాబా? రేయ్, ఎత్తవా? రేయ్, పాపి, రేయ్, పెంట ఏదవా? నన్నే మోసం చేయాలని చూస్తున్నావా? లేదు లేదు, మోసం చేసింది ఆడు. తిన్నది నువ్వు. ఇరుక్కున్నాను రా. అయ్యా నేను పకోడీ స్పెషలిస్ట్, కాఫీ టీ కూడా సూపర్ గా పెడతాను. నీకేం పని చెప్పాలో నాకు తెలుసు, రా. రాకునా కూసో. నేను ఊరికెళ్ళిపోతున్నాను తాత. అదేంటి కూనా, ఈడనే ఉంటానన్నావు, ఏదో రాయాలన్నావు. అమ్మ కొంట్లో బాలేదని ఉత్తరం వచ్చింది తాత, చూడటానికి వెళ్తున్నాను. అయితే మళ్ళీ రావా కూనా? మీరందరూ నా పట్ల చూపిన ప్రేమ ఆదరణ నేనెప్పటికీ మర్చిపోలేను. నేను మళ్ళీ తప్పకుండా వస్తాను తాత. అట్లనే కూనా. వెళ్లే ముందు నీకో మాట చెప్పాలి. చెప్పు కూనా. నువ్వు నా బిడ్డలాంటిదానవు. నీ పూర్వీకుల నుంచి ఆ తాళపత్ర గ్రంథాలు అక్కడే ఉన్నాయి. అందులో మనకు ఉపయోగపడే విషయాలు ఏమైనా ఉండొచ్చు కదా. మీరెందుకు ఆ గ్రంథాలు తీసి చదవకూడదు? తప్పుకోనా, అట్లా అనకూడదు. మేమిప్పుడు చల్లగానే ఉన్నాం, దాన్ని తాకితే కష్టాలు రావచ్చు. తాత, కష్టాలే వస్తాయో లేకపోతే సుఖాలే మొదలవుతాయో అసలు మీరు ఆ గ్రంథాలు తీసి చదివితేనే కదా తెలిసేది. వద్దుకోనా, ఆ పని మాత్రం చెయ్యలేను. నేనెందుకు చెప్తున్నానంటే ఆ రోజు నేను తాళపత్ర గ్రంథాలు తీయడానికి ప్రయత్నించినప్పుడు నాకు వాసుకి కనిపించింది. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశం అయినా కలుగుతుంది, లేదా మీ కులదేవతైనా వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా మీ జీవితం ధన్యమైనట్టే కదా. తాత తాత, నేను వెళ్ళొస్తాను. మంచిది కోనా. ఆన్నే బస్ ఆగుద్దమ్మా. ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. బస్ ఇక్కడికి కదా వస్తుంది. మీరు గూడ లోపలికి వెళ్ళాలంటే అడవిలో చాలా దూరం నడవాలి. వెళ్ళండి. నువ్వు మళ్ళీ మా గూడానికి తప్పకుండా రావాలి దొరసాని. నిజం చెప్పాలంటే అసలు నాకు వెళ్ళాలనే లేదు. అమ్మ కొంట్లో బాలేదు కదా, కాబట్టి వెళ్ళక తప్పట్లేదు. వెళ్ళొస్తామమ్మా. వస్తాను దొరసాని. ఏ కూలి, ఇవన్నీ బస్సులో ఎక్కించు. బస్సు రాని నిన్ను కూడా ఎక్కిస్తా. మేడం, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానని నా కళ్ళు కూడా అనుకోలేదు మేడం. మీరు కండక్టర్? బాబా, బ్లాక్ యా, బ్లాక్ బాబా. మాట్లాడు మల్లికని పాట పాడానే అదే బాబా. అవును, మీరు మూటలు మోస్తున్నారేంటండి? అదే ముందు మిమ్మల్ని చూసినప్పుడు మతిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం పోయింది. లవ్ లో ఇదంతా సహజం కదా. అవునవును. నా మతి మండ నిలబెట్టి ఏదేదో మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, వద్దు. హార్లిక్స్ వద్దు. మీరు ఏదైనా తీసుకోవాలి. అప్పుడే నా మనసు పడుతుంది. నేను తీసుకొస్తాను కదా. చోపి అంకుల్, ఒక హార్లిక్స్ కలుపు. ఏంట్రాయ్ రోజు బ్లాక్ టీ తాగేవాడివి, ఇవాళ హార్లిక్స్ తాగే రేంజ్కి వచ్చావు అన్నమాట. అదే మరి, ఎక్కువగా మాట్లాడేవాడు నీలా టీ చేసుకుంటుంటాడు, ప్రేమగా మాట్లాడేవాడు నాలా ప్రేమిస్తూ ఉంటాడు. ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకు తొందరగా చెయ్యి, మన ప్రతి సంగమం ఎంతో హృదయంగా. బ్లాక్ టీ తాగడం ఈ బ్లాక్ బాబా స్టైల్, హార్లిక్స్ తాగడం మై స్వీట్ హార్ట్ మధుమతి స్టైల్. మధుమతి ఎక్కడ్రా? వచ్చింది. అమ్మా మధుమతి, నా తల్లి, ఎన్నాళ్ళయిందమ్మా చూసి. అంకుల్, ఏంటి అంకుల్ ఇన్నాడు ఏమైపోయారు? అదంతా పెద్ద కదమ్మా. ఏం జరిగిందో చెప్పండి అంకుల్. పాస్ట్ బ్యాడ్, ప్రెజెంట్ ఓకే.
ఎన్నాళ్ళైనా నువ్వు ఈ బస్ స్టాండ్ గా వస్తావు కదా అని నీకోసం కాసు కూర్చున్నానమ్మా. నేను కూడా మేడం నా ఫీలింగ్స్ అర్థం చేసుకో. ఇది ఇతను పెద్ద జోకర్ లా ఉన్నాడు. నువ్వు ఒక్క నిమిషం అమ్మా. రండి త్వరగా రండి. రేయ్ చూడా, ఇలా చూస్తూ ఉంటే జీవితం తరిగిపోతుందిరా. ఏ రూట్ లో డబ్బులు పోగొట్టుకున్నావో ఆ రూట్ లోనే సంపాదించాలి. అదేరా తెలివి గల వాళ్ళ లక్ష్యం. ముందు ఈ మూటలు మోసేది వదిలిపెట్టు, బుర్రను ఉపయోగించి పైకి రావడానికి ప్రయత్నించు. వస్తా అంకుల్. ఓకే రండి. వస్తున్నానమ్మా. బాబా బ్లాక్ బాబా, ఇప్పుడు చూపిస్తా బ్లాక్ బాబా స్టైల్. టికెట్ నీకెందుకయ్యా? టికెట్ ఇదిగో టికెట్. బ్యాలెన్స్ బ్యాలెన్స్ కావాలా? ఇలాగే నిన్ను మోసం చేసిన వాళ్ళని నువ్వు కొట్టుంటే నీకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదరా. బుర్రను ఉపయోగిస్తే జీవితంలో ముందుకొస్తావు. ప్రతివాడు బుర్రను ఉపయోగించు అంటున్నాడు. నా దగ్గర లేని దానికి నేనేం చేసేదిరా? నా మధుమతి నన్ను వదిలిపెట్టి వెళ్ళాక నా జీవితంలో అన్నీ పోయాయిరా. ఇంకా నా గురించి ఏదో చెప్తారనుకున్నా. అయినా పెళ్ళైనప్పటి నుంచి నన్ను ఏనాడు పొగిడారుగా. మధు అమ్మ ఇచ్చిందండి. అమ్మా మధు, ఏంటిది? వచ్చేసావా? రాలేదు, రప్పించారు. నాన్న, అమ్మ కొంట్లో బాలేదని అబద్ధం ఎందుకు చెప్పా? అలా చెప్పకపోతే నువ్వు రావని. ఇలా అబద్ధాలు ఆడబట్టే ఆడపిల్లని నేను పుట్టాను. ఆడపిల్లవి కాబట్టేనే మా ఆదుర్దా. ఒక్కగానొక్క ఆడపిల్లవి పుట్టిన దగ్గర నుంచి ఒక్క రోజు కూడా నిన్ను విడిచి ఉండలేదు. అలాంటిది రీసెర్చ్ అని అడవులకెళ్ళి రోజుల తరబడి అక్కడుంటే మాకెంత దిగులుగా ఉంటుందో చెప్పు. కరెక్టేనమ్మా, కానీ ఇప్పుడు చూడు, వెళ్ళిన పని పూర్తి కాకుండానే తిరిగి రావాల్సి వచ్చింది. అయితే మళ్ళీ అడవికి వెళ్లాల్సి వస్తుందన్నమాట. నువ్వు వెళ్ళిరారా, అమ్మాయి రాదు గాని చంపేస్తారు. మళ్ళీ అడవి గడవి అన్నావంటే పొయ్యి పకోడి తీరా సత్యం. ఓ అలాగే బాబు. అది సార్ జరిగింది. ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా ఆ తాళపత్రం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఇన్నేళ్లు నాగశాస్త్రం ఉందని నేను నమ్మినా ఆధారాలు చూపించలేకపోయాను. ఇవాళ నీ అనుభవంతో నా నమ్మకాన్ని ఈ ప్రపంచానికి నిరూపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. తాళపత్రాల్లో నిక్షిప్తమైన ఆ నాగశాస్త్రాన్ని నువ్వు సాధించగలిగితే ఓ కొత్త అధ్యాయాన్ని సృష్టించిన దాని అవుతావు. ఐ థింక్ ఇట్స్ యువర్ ఫోన్. మీరు అడిగిన బుక్. ఓ థ్యాంక్ యూ. హలో, ప్రవీణ్, ఎప్పుడొచ్చా? నేను ప్రొఫెసర్ గారితో మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నావా? వచ్చేస్తున్నాను. పెట్టి ఫోన్. నేను ఐ అండర్స్టాండ్. ఓకే సార్, బాయ్. 1 minute. ఈసారి వచ్చేటప్పుడు నాగశాస్త్రంతోనే రావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే అంకుల్. రామ్మారా, ఊరెళ్ళావన్నారు, ఎప్పుడొచ్చావు? నిన్నే వచ్చాను అంకుల్. అలాగా. లక్ష్మి, వస్తున్నానండి. అమ్మాయి వచ్చింది. హలో ఆంటీ. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానంటీ. ప్రవీణ్ ఎక్కడా? ప్రవీణా ఢిల్లీ నుంచి ఇంకా రాలేదమ్మా. నాకు ఇంట్లో ఉన్నాను ఫోన్ చేశాడే. నిన్న ఆట పట్టించడానికి అలా చేసుంటాడు. రామా, లోపలికి వెళ్దాం. లేదంటే నేను మళ్ళీ వస్తాను. బాయ్. ఊరిని ఢిల్లీ విషయం బంగారంగాను ఇక్కడ అబద్ధం చెప్పి పిలిపించామని అమ్మాయి మా మీద చిందులు దొక్కుతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావని తెలిస్తే ఎగ్గిరి గంతేస్తుంది. ఎందుకు సార్? ఎందుకంటే ఏమిటయ్యా, ఒక్కగానొక్క కూతురు, అదేదో పరిశోధనలని అడవికెళ్తే ఇక్కడ మాకు రాత్రిపూట నిద్ర పట్టద్దు. నేను మీ ఇంటికి వెళ్ళి వస్తున్నాను. నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చాను నీకోసం. అమ్మా మధు, మీ ఇద్దరు మాట్లాడుతుండమ్మా, నేను గుడికి వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. అమ్మ గుడికి వెళ్ళిందా? See you, ప్రవీణ్. ఓకే అంకుల్. ప్రవీణ్, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. మొత్తానికి నీ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అడ్వెంచరసే కాదు, వెరీ థ్రిల్లింగ్ అన్నమాట. రియలీ? ప్రవీణ్, నిజంగా నాకు ఎదురైన అనుభవాలు, చూసిన విషయాలు, ఇట్స్ అన్బిలీవబుల్. ఆ చేతికేంటిది? ఓ ఇదా, తాయెత్తు. తాయెత్తా? ప్రవీణ్, నువ్వు చెప్తే నమ్మవు గాని శ్వేత నాకు నా మీద పగబట్టిందట. అందుకే ఒక స్వామి నాకు ఈ తాయెత్తు కట్టారు. అంటే నువ్వు నమ్ముతున్నావా? మీ అమ్మ పుట్టలో పాలు పోస్తేనే క్లాస్ పీకేదానివి ఈ తాయెత్తు కట్టుకున్నావంటే నీలో చాలా మార్పు వచ్చింది. మార్పని కాదు ప్రవీణ్. నువ్వు స్కాలర్వి, ఎవరన్నా చూస్తే అసహించుకుంటారు. ముందే తీసేయి. నేను తిను. నీలా చదువుకున్న అమ్మాయికులు ఉండబట్టే స్వాములు బ్రతికిస్తున్నారు. అయినా నేను కావాలా, తాయెత్తు కావాలా? నువ్వే కావాలి. అయితే దాన్ని తీసేయి. ఒకవేళ పావు వస్తే? నేనున్నాగా. ఏ, నువ్వుంటే పావు రాదా? రాదు. ఎందుకని? నేనే ఆ పామును కదా.
Stop joking, yaar. One second. Hi. ఇంటికి వెళ్తే నువ్వు వచ్చి వెళ్ళామని చెప్పారు, వెంటనే వచ్చేసాను. మధు ఏమైంది? మధు మధు వాట్ హ్యాపెండ్? మధు ఏమైంది? మధు ఏమైంది? మధు ఏంటమ్మా ఏమైంది? ఏం లేదమ్మా, కొంచెం కళ్ళు తిరిగా అంతే. పిచ్చి తల్లి, అసలు అడవి నుంచి రాగానే దిష్టి తీయకపోవడం నా తప్పు. ఉండు, దిష్టి తీస్తాను. మా మధు అమ్మా, నువ్వేదో దాస్తున్నావు కదా, చెప్పు. నథింగ్ ప్రవీణ్, నీ దగ్గర ఏదో దాస్తాను నేను. లేదు సార్. ఏమైందమ్మా? నాన్న, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడతాను. అలాగేనమ్మా. ప్రవీణ్, ఒక 5 minutes. మధు, ఎట్టి పరిస్థితిలోనూ ఆ తాయెత్తు మాత్రం తీయద్దు. అలాగే సార్. ఇదేంటి ఈ టైంలో ఎక్కడున్నా? మధు ఏమైంది నీకు? మధు నేను చూసాను ఇక్కడ. మధు ఇంత పెద్ద పుట్ట ఉంది. అది మధు పాము లేదు ఇక్కడ. నేను చూసాను. మధు మధు ప్లీజ్ మధు
ఏంటో ప్రవీణ్, రీసెర్చ్ కోసమని అడవికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అమ్మాయి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. అది చూసి వాళ్ళ అమ్మ కూడా తట్టుకోలేకపోతుంది. అమ్మాయికి ఏం కాకుండా ఉండాలని దేవుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉపవాసాలుంటుంది. మధు, అమ్మా మధు, అమ్మా మధు, మధు అక్కడ ఏముందమ్మా? అక్కడేం లేదమ్మా. పావా? ఎక్కడమ్మా పాము? అది పాము కాదమ్మా, వైరు. చూడు, అదిగో ప్రవీణ్ పట్టుకున్నాడు. ఒంటరిగా ఉంటే నువ్వు ఇలాగే ఏదేదో ఊహించుకుని భయపడుతూ ఉంటావు. రామ్మా, కిందికి వెళ్దాం. రా రా, మెల్లగా. లేదమ్మా, పాము లేదు. పాము లేదు తల్లి. ఏం భయం లేదమ్మా, మేమంతా ఉన్నాగా. రే, అమ్మాయికి వడ్డించు. ఈ రోజు స్పెషల్ న్యూడిల్స్. అమ్మాయి గారికి ఇష్టమని న్యూడిల్స్ వేసాను. వాగటం వాపి వడ్డించరా. ఏంటమ్మా? నూడిల్స్ అమ్మా, ఇష్టం కదా. మధు, మధు, అమ్మా మధు, మధు, అమ్మా మధు, మధు. ఏంటమ్మా, పావేంటమ్మా? ఏమైందమ్మా? మధు, అమ్మా చెప్పు తల్లి. చూడు బాబు, అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. డోంట్ వరీ అంకుల్, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నారు. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. డాక్టర్, కూర్చోండి. డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి ఏమీ పర్వాలేదమ్మా. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కాకపోతే ఒక డెల్యూషన్ కి గురైంది. డెల్యూషన్ అంటే తెలుగులో భ్రాంతి. ఆమె ఇప్పుడు ఒక పాము ట్రాన్స్ లో ఉంది. అయితే దానికి ట్రీట్మెంట్ ఏం లేదా డాక్టర్? ఎందుకు లేదు, దీనికి పరిసరాలు మార్చాలి. ఆమె ఆలోచనలు డైవర్ట్ చేసే పని ఏదైనా చేయాలి. షీ విల్ బి ఆల్ రైట్. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? ఏముంది, పెళ్లి చేసి చక్కగా ఇద్దరిని హానిమూన్ పంపండి, అన్ని అవే సర్దుకుంటాయి. గారు ఇంకెందుకు లేటు? మంత్రులు గారు, అయ్యా మధ్య వచ్చేలోగా ముహూర్తం పెట్టండి. అలాగే. బాబు, ఏంటమ్మా? అమ్మాయి ఏంట్రా అలా ఉంది? నిశ్చితార్థం అంటే చిన్న పెళ్లి లాంటిది. ఇలాంటి సమయంలో కూడా అమ్మాయి మొహంలో కళాకాంతులు లేకుండా దిగులుగా ఉందేంట్రా? ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి.
ముందు ఏం కన్నాను ఈ తాయెత్తు నీ చేతుకున్నంత వరకు ఆ పాము నిన్నేమీ చేయలేదు. నువ్వు భయపడకు. మరి తాయెత్తుంటే పాము కాటేయడానికి ఎలా వచ్చింది? ఈ నిశ్చితార్థం చెడగొట్టడానికి. అదన్నమాట కథ. నాకిప్పుడు అంతా అర్థమైంది. ప్రవీణ్, మనం నాగభక్తులం. పాముల మీద రీసెర్చ్ చేసే ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు అని ఆ రోజు నెత్తి నోరు మొత్తుకుని చెప్పాను. విన్నావా? భక్తి వేరు, చదువు వేరు అన్నావు. ఇప్పుడు ఏమైంది? ఇంతమందిలో పట్టపగలు ఆ పాము మీ అమ్మాయిని కాటేయడానికి వచ్చిందంటే ఆ పాము ఈవిడ మీద ఎంతగా పగ పెంచుకుందో. ఇలాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వద్దు. బావగారు, ఇంకా నయం, తాంబూలాలు పుచ్చుకోకముందే అసలు విషయం తెలిసింది. బావగారు, పోదాం. నిశ్చితార్థం దాకా వచ్చి ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే వెళ్ళకపోతే మేము కూడా కుక్క సాగు వస్తామమ్మా. ఏంటి నన్ను అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? ప్రవీణ్, కోడలు మెట్టినింట్లో అడుగు పెట్టాల్సింది ఒడి బియ్యంతో కానీ ఒళ్ళంతా భయంతో కాదు. వదలా పోదాం. ఈ స్థితిలో మధుని వదిలిపెట్టి నేను రాలేను. ఇదే నీ నిర్ణయమా? అవును, ఇంటికంటూ వస్తే అది మధుతోనే. అయితే నా నిర్ణయం కూడా విను. నా గొంతులో ఊపిరుండగా శ్వేత నాకు పగబట్టిన ఈ అమ్మాయి నా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టడానికి వీల్లేదు. పదవే పోదాం. ఒక్కసారి ఆలోచించు బాబు, నాన్నగారి మాట కాదనుకో. నన్నే నమ్ముకున్న మధుకి అన్యాయం చేసి రాలేను. విన్నావుగా వాడి మాటలు. ఇంకా వాడితో మనకు పనేంటి? వాడి కర్మ వాడను పిలుస్తాడు. పదపోదాం. మధు ఎక్కడ? నమస్కారం అయ్యా. అందరూ మేడ మీద ఉన్నారు. అప్పుడేదో ఆవేశంలో వెళ్ళిపోయినా తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారమ్మా. అంతా మన మంచిగా అనుకుందాం. వాళ్ళు ఒప్పుకునేదేంటండి? అల్లుడే మన ఇంట్లో ఉంటేను. ప్రొఫెసర్ గారు రండి. హలో సార్. కూర్చోండి. ఐ హావ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఓ, ఏంటిది? మధు, రీసెర్చ్ లో నువ్వు సాధించిన దానికంటే అడవిలో నువ్వు కళ్ళారా చూసినవి, తెలుసుకున్నవి చాలా గొప్పవి. ఇంతకాలం నేను ఉంటాయనుకున్నవి ఉన్నాయని నువ్వు నిరూపించావు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. నీకు అనుభవమైన ఈ విషయాన్ని కొంతమంది మేధావులతో చెప్పాను. ట్రాష్ అని కొట్టిపారేశారు. అందుకే నేను ఒక సైన్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు తెలుసుకున్న నిజాన్ని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయగలిగితే యూ విల్ గెట్ ఎన్ ఇంటర్నేషనల్ ఫేమ్. ఎస్, ఎగ్జాక్ట్లీ ప్రొఫెసర్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది. అవునమ్మా, అడవిలోని అనుభవం ప్రపంచానికి తెలియాలి. ప్రొఫెసర్ గారు, మీరు వెంటనే కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి. ఈ సెమినార్కి విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదాలు. పాములకు పగలు ప్రతీకారాలు లేవు. అవి కేవలం విష ప్రాణులని రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేసిన నా శిష్యురాలు మధుమతి అడవికెళ్ళి పాములకు పగలు ప్రతీకారాలే కాదు, కామరూపాన్ని దాల్చే శక్తి కూడా ఉందని తెలుసుకొని వచ్చింది. లేవు లేవు, పగలు లేవు, ప్రతీకారాలు లేవు, కామరూపాలు అస్సలు లేవు. ఇదంతా మోసం, దగా. ఐ డోంట్ బిలీవ్ ఆల్ దీస్ థింగ్స్. నో, నేను నమ్మను. మీ సందేహాలు తీర్చడానికి ఈ సెమినార్ను ఏర్పాటు చేశాం. ఇప్పుడు నా శిష్యురాలు మధుమతి మీకు వివరిస్తుంది. సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. పావులకి పగ ప్రతీకారాలు లేవని థీసిస్ కూడా సబ్మిట్ చేసిన నేను ఈ మధ్య అడవికి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావమ్మా? పూర్వ జన్మలో నన్ను పగబట్టిన శ్వేతనాగు ఈ జన్మలో నన్ను కాటు వేయబోవడం నేను కళ్ళారా చూశాను. ఏమిటమ్మా చూసేది? పగేమో పోయిన జన్మలోనా, కాటు వేసేది ఈ జన్మలోనా? అది శ్వేతనాగా. నువ్వు చెప్పే కళ్ళబల్లి మాటని నమ్మడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేవు. ఏమయ్యా, మీరు ఎప్పుడైనా శ్వేతనాగం చూసారా? తెల్ల పాముని. మరి మేమేమైనా చెవిలో పూలెట్టుకున్నాం అనుకున్నారా? చూడమ్మా, ఇందాక కాటు వేయబోయింది అన్నావు. ఎందుకు వేయలేదు? పగేమైనా మర్చిపోయిందా, లేక ఆడ కూతురని జాలితో వదిలేసిందా? ఒక స్వామీజీ ఆ పాము నన్ను కాటు వేయకుండా అడ్డుపడ్డారు. అంతేకాదు, మళ్ళీ అది నన్ను జీవితంలో కాటు వేయకుండా ఉండటానికి ఈ తాయెత్తు కూడా కట్టారు. తాయెత్తు లేదు, గీత్తు లేదు, ఊరుకో అమ్మా. ఎవరైనా చెప్తే నవ్వుతారు. నేను అలాంటి 100 తీస్తాను. ఇప్పుడు ఈ చేయి చూడు, ఖాళీగా ఉంది. ఆబ్రకదబ్రా, ఆబ్రకదబ్రా. చెప్పమ్మా, చెప్పు. దీనికి ఏం చెప్తావు చెప్పు. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి సార్. ఏమిటమ్మా వినేది? ఒట్టిట్టి మాటలు చెప్తే కుదరదు. ఏమైనా ఆధారాలుంటే చూపించు. ఉన్నాయి. ఏమిటో ఉంటే చూపించవయ్యా. సత్యం, సార్ ఆ వీడియో క్యాసెట్ ప్లే చేయి. అలాగే. ఏమిటి ఏమిటో నొక్కేసి ఇలా చూస్తున్నావు? ఏముందమ్మా అక్కడ? శూన్యం చుక్కలు తప్ప. ఏదో ప్లే చేసాం, చూడండి చూడండి అన్నారు. చూసుకోండి, మీరు కూడా వచ్చి చూసుకోండి.
అవునమ్మా, అతను చెప్పేది నిజమే. ఇక్కడ ఏం రావట్లేదు. ప్రవీణ్, నీ దగ్గర ఫోటోలు ఉన్నాయి కదా, వాళ్ళకి చూపించు. ఏంటయ్యా అసలు మీ కళ్ళకి మేము ఎలా కనిపిస్తున్నాం? చవటల్లాగా దత్తమల్లా కనిపిస్తున్నావా? ఏదో ఒకటి చెప్పేసి మమ్మల్ని మోసం చేయడానికి చూస్తావేంటి? ఆధారాలతో ఫోటోలు ఇచ్చాం కదండి. ఏంటి ఫోటోలు? చింతకాయ తొక్కు, ఏదో తెల్లకాయ తలిచేసి ఫోటోలు చూడమంటారు. ఫోటోలు ఈ ఫోటోల కంటే కనీసం అర్థాలు ఇస్తే మొహాలైనా చూసుకునేవాళ్ళం. అమ్మా ఇక మేము లేచి వెళ్ళొచ్చా? కూర్చోండి కూర్చోండి. ముచ్చటగా 3వ సీన్ కూడా చూసి వెళ్ళమంటారేమో. వాళ్ళ బొంద, వాళ్ళ దగ్గర ఇంకేం ఆధారాలు ఉంటాయండి? పెద్ద సెమినార్ అని బోర్డు పెట్టి లోపలికి రప్పించారు. తీరా చూస్తే నవ్వులాటకు రప్పించినట్లుంది. ఏదో చెప్తే నమ్మెళ్ళిపోతారులే ఈ గొర్రెలు అనుకున్నారేమో. ఎంత గొర్రెలైనా ఆకులు తింటాయి గాని ముళ్ళు తింటాయని ఎట్లా అనుకున్నారు మీరు? మమ్మల్ని పిలిపించి ఇలా మభ్య పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? ఎందుకమ్మా ఈ నాటకాలన్నీ? తప్పు అయిపోయింది, క్షమించేయండి అని తెల్లజెండా ఊపేయండి, మా దాని మేము పోతాం. కరకర్రావు, చచ్చిన పాముని మళ్ళీ ఎందుకయ్యా చంపుతావు? పోయేదేదో చెప్పడం. ప్లీజ్ అందరూ కూర్చోండి. దయచేసి ఒక్క నిమిషం నా మాట వినండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. మీరు మాటలతో నమ్మరని తెలిసే వీడియో ఫోటోలు సాక్ష్యాధారాలు చూపించాం. కానీ అవి మీ వరకు వచ్చేసరికి ఆ శ్వేత నాకు మహిమ వల్ల అన్ని నిరాధారాలుగా మారిపోయాయి. అంటే యాతావాత మీరు చెప్పొచ్చేది ఏంటంటే మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు, మేము చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోండి అంటారు, అంతేగా? సార్, ఈ పరిస్థితుల్లో వీడికి ప్రూవ్ చేయాలంటే ఈ తాయితో తీయక తప్పదు సార్. పంతాలకు పోయి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. వద్దు మధు, ఇంత చిన్న విషయానికి ప్రాణాలతో చెలగటవద్దు. ఆ తాయిత తీస్తే శ్వేతనాగు వచ్చి నిన్ను కాటేస్తుంది. ఏంటి బాబు? వద్దమ్మా, శాతరాకు వచ్చి కాటొస్తుందా? ఆహా, ఇదయ్యా నాటకం అంటే. వాళ్ళు పాత్రదారులు, మనం ప్రేక్షకులు. ఆవిడేమో నేను తాయి తీసేస్తానంటుంది. వీళ్ళేమో వద్దమ్మా తాయి తీస్తే చచ్చిపోతా ఉంటారు. ఇదిగో మీరందరూ కలిసి పని చేయండి. ఇంకో నలుగురు చూసుకొని మంచి డ్రామా కంపెనీ పెట్టుకొని అక్కడక్కడ నాటకాలు వేసుకోండి. వీళ్ళందరూ రెచ్చగొడుతున్నారు, నీ ప్రాణాల మీద తెచ్చుకోద్దమ్మా. లేదు సార్, వీళ్ళు ఒక నిమిషం. ఒక సైంటిస్ట్ సైనైడ్ రుచిని ప్రపంచానికి ప్రూవ్ చేసే ప్రయత్నంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. వీళ్ళందరి ముందు నిజాన్ని నిరూపించలేక తల దించుకొని జీవితాంతం బతికే కంటే చనిపోయి శభాష్ అనిపించుకోవడం మంచిది. Let me prove it, sir. Let me prove it, please. Don't stop me, Praveen. చూడండి ఇప్పుడే ఈ తాయి ఇక్కడే తీసేస్తున్నాను. తర్వాత శ్వేతరాగు వచ్చి నన్ను కాటేస్తుంది. అప్పుడైనా నిజమైతే నమ్మండి. అమ్మయ్యా, రసవత్తరమైన ఈ డ్రామాలో మధురఘట్టం ముగిసిందయ్యా. మధురఘట్టం మాట అలా ఉంచు. అసలు పాత్రధారి శ్వేతనాగు అక్కడ. శ్వేతనాగు ఏమిటండి కరకర్రావు గారు, ఇందా నుంచి చూస్తున్నాను. పావు లేదంటారు, పగలేదంటారు, శ్వేతనాగు లేదంటారు. అది ఒకవేళ ఇక్కడికి వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తానా? దాన్ని ఇక్కడ మెడ దగ్గర పట్టుకొని గట్టిగా పట్టుకొని వెళ్ళి హాస్పిటల్కి తీర్చుకోవాలి అంటుండేవాడివి.
నువ్వు నీ ప్రాణం పోగొట్టుకొని నా ప్రాణం కాపాడి డాడీ రుణం తీర్చుకుంటా నేను ఎప్పుడు అనుకోలేదంటే అడవికి వెళ్ళడానికి మమ్మీ డాడీ లోపించింది ఎందుకు అంకుల్? నిశ్చితార్థం రోజు కుక్క పిల్లని, నిన్న కాన్ఫరెన్స్ లో సత్యాన్ని కాటేసి చంపిన ఆ శ్వేతనాగుకు మా అమ్మాయి మీద ఎందుకింత పగ? ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉండి తీరాలి, లేకపోతే ఆ శ్వేతరాగు మధుని ఇంతగా చేయదు. అయ్యో కరెంటు పోయింది. ఏం లేదమ్మా, నేను ప్రతి నాగుల చవితికి పూజలు చేశాను. అమ్మాయి సుఖంగా ఉండాలని ఎన్నో నోములు నోచాను. అయినా ఆ పాము నా బిడ్డ మీద పగబట్టిందంటే ఏ జన్మలో నేను చేసిన అపచారమో ఇలా అయింది. అపచారం చేసింది నువ్వు కాదమ్మా, నేను. ఇన్ని రోజులు నీకో నిజం చెప్పకుండా దాచేశాను. పోయిన జన్మలో ఇదే బాగుంది నేను నా చేతులతో చంపేశాను. ఈ విషయం నీకే తెలిసి? అడవికి వెళ్ళినప్పుడు నాకు తాయితో కట్టిన స్వామి చెప్పారు. అయితే మనం వెంటనే ఆ స్వామీజీని కలవాలి. దీనికి పరిష్కారం ఆయన చేతుల్లోనే ఉంది. అవునన్నా. అది అడవిలో ఆయన ఎక్కడుంటారు? అది గూడెం దొరికి తెలుసు. వెంటనే మనం అడవికి బయలుదేరాం. మీరు కూడా ప్రయత్నించండి తాత. అప్పుడు మీకు తాళపత్ర గ్రంథాలు చదివే అవకాశమైనా కలుగుతుంది, లేదా మీ కులదేవతైనా వాసుకి కనిపించే భాగ్యం దక్కుతుంది. ఈ రెంటిలో ఏ ఒక్కటి జరిగినా నీ జీవితం ధన్యమైనట్టే. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఇదించే. నేనే తప్పు చేసిన ఆ కులదేవత నాకు
చెయ్యేసింది రేణుక బతుకును దొరా అంత మాటలకు దొరా నువ్వు లేకపోతే గూడివే లేదు దొరా నిన్ను మేము బతికించుకుంటావు దొరా శివంగి దొరం జాగ్రత్తగా చూసుకో నేను ఇప్పుడే పోయి స్వామిని పట్టుకొస్తా దొరకేం కాదు దొరా నీకేం కాదు దొరా నీకేం కాదు దొరా నేను ఇప్పుడే వస్తాను రండి ఆ తర్వాత ఈ గూడానికి సింగడే దొరా ఏమేం శివంగి దొరని కృష్ణ సత్యం కాటేసి మా కుల దేవత ఆసక్తిని చూడొచ్చన్న ఆశతో తాళపత్రాలు తీసిన కృష్ణ సర్పం బుస్సుని నచ్చింది భయంతో ఉరికిన వాటిని పారేసిన విడిచిపెట్టలే కాలేపడి కాటేసింది కూడా నన్ను కాటేసి వెళ్ళిపోయింది తాళపత్రాలు కూడా ఇచ్చి ఆ రోజు నేను మీకు తాళపత్రాలు చూడమని చెప్పి తప్పు చేశాను తాత ఈ రోజు ఇలా ఘోరం జరిగిపోయింది తప్పు చేసిన కూనా తప్పు చేసిన నువ్వు సల్లగుంటున్నా నువ్వు పోయేదొర మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఇలా జరిగింది. ఇప్పుడు ఆ యోగిని ఎక్కడైనా వెతకాలి. మనం ముందు వెతకాల్సిన యోగిని కాదు, కోయిదొర పారేసిన తాళపత్ర గ్రంథాల్ని. ఇప్పుడు అవెందుకు మనకు? అందులో ఉన్న నాగశాస్త్రం చదివితే మన మధుని కాపాడుకునే మార్గం ఏదైనా దొరకొచ్చు. జరగకూడని జరిగిపోయింది, ఇక జరగాల్సింది చూడండి. రండి, తాళపత్రాలు రామా రామా వెళదాం. ఈ పరిస్థితుల్లో నీళ్లు తాకు, నిద్ర కూడా పోకూడదు. మధు మధు స్వామి చూస్తారేం స్వామి, నా కూతుర్ని కాపాడండి స్వామి. ఆ రోజు పాము కాటేయకుండా మీరే తాయెత్తి కట్టారు, ఇవాళ తన ప్రాణాల్ని మీరే కాపాడాలి. స్వామి మీరు కట్టిన తాయెత్తి విప్పేసి ప్రాణాల మీద తెచ్చుకుంది. శ్వేతనాగు శక్తి నాకు తెలుసు. పగబట్టిన ఆ శ్వేతనాగు కాటేయకుండా ఉండాలనే నా శక్తి అంతా ధారపోసి తనకు తాయెత్తు కట్టాను. తీయద్దని హెచ్చరించాను కూడా. ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. స్వామి తను బ్రతకాలి,
తను బ్రతికితేనే ఈ దేశానికి మేలు జరుగుతుంది. నా కూతుర్ని కాపాడే శక్తి మీ ఒక్కరికే ఉంది స్వామి. అది ఏం కాదు మధు. ఈ పరిస్థితుల్లో తన్ను కాపాడే శక్తి ఒక్క ఆదిశేషుడికి మాత్రమే ఉంది. భక్తితో ఆరాధిస్తే ఆయన నీ ప్రాణాల్ని కాపాడగలడు. ఆరాధించే శక్తి కూడా లేదు స్వామి. భయపడకమ్మా, నేను ఒక్కటి మాత్రం చేయగలను. ఆ ఆదిశేషుడిని ప్రార్థించడానికి కావలసిన శక్తిని మాత్రం నేను నీకు ఇవ్వగలను. మధు కళ్ళు మీద మధు మధు. అది చీమలు పెట్టిన పుట్ట. అందులో పాలు పోస్తే పాములు తాగడం అటు ఉంచి పాపం జీవులన్నీ చచ్చిపోతాయి. కానీ ఆ చైనాలో అదే పావులు కోసుకుని తింటారు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. పూజిస్తున్న వాళ్ళకు ఒరిగిందేంటి, కోసుకు తింటున్న వాళ్ళకు తరిగిందేంటి? స్వామి, పాముల మీద రీసెర్చ్ కొనసాగించాలా లేక భక్తితో పూజించాలా అని సందిగ్ధంలో పడి అడవికొచ్చాను. ఇక్కడ మీ వల్ల పాములకి దైవత్వం ఉందని తెలుసుకున్నాను. నేను చేసిన మేలు జన్మలో మర్చిపోలేను. ఆదిశేషుడి ఆజ్ఞ ప్రకారం ఈ శ్వేతనాగు నీకు ప్రాణదానం చేసి నీ పాలిట దైవంగా మారింది. దీన్ని స్వీకరించు. అలాగే స్వామి. దీన్ని అనునిత్యం భక్తితో ఆరాధించు. చూడమ్మా, ఈ నాగశాస్త్రం కోసం ఎంతో మంది ప్రయత్నించి తమ ప్రాణాల్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి ఇది నీకు దక్కింది. అది నీ అదృష్టం. ఇందులో అంశాలని పరిశీలించి పరిశోధించి నాగజాతి హాని కోసం కాకుండా మానవజాతి శ్రేయస్సు కోసం ఉపయోగించు. స్వీకరించు. స్వీకరించు. విజయ్. ఉంది, పాము ఉంది, పగ ఉంది, మంత్రం ఉంది, మహిమ ఉంది. కాదనే వాడిని రమ్మనండి. కరకర నవిలేస్తాను, మిరమిరా మింగేస్తాను, నవిలేస్తాను, మింగేస్తాను. రమ్మనండి.